హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు విద్యాశాఖ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్ట్ అనమాట. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారు కదా, 12th స్టాండర్డ్, ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిప్లొమా కానీ ఎవరైనా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వీడియోలో కంప్లీట్ డీటెయిల్ చెప్తున్నాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ప్రతిదీ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఈ నోటిఫికేషన్లో మనకు అసిస్టెంట్ అని, ఇంకా రిజిస్ట్రేషన్ అని, ఇట్లా చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. బట్ కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అయితే అవ్వాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయే పోస్ట్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు మాత్రం అప్లై చేసుకోండి. ముందుగా వచ్చి ఇక్కడ మీరు చూసుకుంటే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి మనకు న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు అపాయింట్మెంట్స్ చూసుకున్నట్టే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ అనమాట. ఇండియన్ నేషనల్స్ అంటే ఇండియన్ సిటిజన్స్, వాటిలో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నట్టు వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అని కూడా మనకు గ్రూప్ సి పోస్ట్ అనమాట. కాబట్టి మీరు గ్రూప్ సి అనేది కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పే మెట్రిక్ వచ్చేసి లెవెల్ 2 కింద శాలరీతో వస్తుంది. 19,900 నుండి 63,200 శాలరీతో వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 40,000 వరకు దగ్గర శాలరీతో వస్తుంది అనమాట. ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే కన్నా 4 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 3 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 1. ఇక్కడ మీరు ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు కానీ మీరు యువర్ క్యాండిడేట్లో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిక్ కింద మనకు భర్తీ చేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇవి గ్రూప్ సి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 27 అనమాట. 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎస్టీ క్యాండిడేట్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 5 years అయితే ఎక్స్ట్రా ఏజ్ రిలాక్షన్ వస్తుంది. 32 వరకు అప్లై చేసుకోవచ్చు కేవలం ఎస్సీ వాళ్ళకు. ఎందుకంటే ఎస్సీ వాళ్ళకు ఒక పోస్ట్ మాత్రమే వాళ్ళకు కేటాయించారు కాబట్టి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే మీకు ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, దీనికి ఓన్లీ 12th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోదు అనమాట. సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిప్లొమా ఎవరైతే చేసింటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు టైప్ రైటింగ్ స్పీడ్ వచ్చేసి మనకు టైపింగ్ 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ రావాలి. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే 30 words per minute మీరు హిందీ టైపింగ్ అయితే చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అప్లై చేయడానికి సర్టిఫికేట్ కానీ అండ్ ఏది కూడా అవసరం అయితే లేదు. మీరు ముందుగా దీనికి అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ కావాలంటే మీరు అది టైపింగ్ నేర్చుకుంటే కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఇక దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం లేదు. ఓన్లీ మీకు 12th స్టాండర్డ్ ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేటు. అదేవిధంగా మీకు ఇంగ్లీష్ టైపింగ్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్తో పాటు మనకి ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది, డ్రైవర్కి వచ్చేసి ఇది కూడా గ్రూప్ సి పోస్టు. డ్రైవర్కి వచ్చి ఒక పోస్ట్ మాత్రమే, అది యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు లెవెల్ 2 కింద. సేమ్ ఇప్పుడు ఏదైతే మనకు జూనియర్ అసిస్టెంట్కి శాలరీ ఉందో సేమ్ అదే. 18 నుండి 35 సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీన్ని కూడా మనకి ఏంటంటే సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ 12th స్టాండర్డ్ అనమాట. 12th కానీ లేకంటే డిప్లొమా కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. కార్ కానీ స్టేషన్ వ్యాగన్ డ్రైవర్కి కానీ మీకు డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు మోటార్ మెకానిజంలో మీకు కంపల్సరీగా నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్కి మనకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు, రైటింగ్ టెస్ట్. తర్వాత మనకు స్కిల్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేసుకొని మీరు టైపింగ్ అనేది నేర్చుకోండి. అండ్ ఈ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు ఓవరాల్గా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. అండ్ ఈ ఎగ్జామ్ పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ మనం ఎగ్జామ్ అయితే అటెండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మ్యాక్సిమం మార్కులు 200, టైం డ్యూరేషన్ వచ్చేసి మనకు 3 hours అయితే మనకు టైమింగ్ అయితే ఉంటుంది.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 25 క్వెషన్లు వస్తాయి 50 మార్కులకు. క్వాంటిటివ్ యాప్ట్ నుంచి 10 క్వెషన్లు వస్తాయి 50 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వెషన్లు వస్తాయి 50 మార్కులకు. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వెషన్లు వస్తాయి 50 మార్కులకు. ఓవరాల్గా 85 క్వెషన్లు వస్తే 200 మార్కులకు అనేది క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. ఇక మీకు చూసుకున్నది కింద అంటే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి ఎక్కడి నుంచి ఏమేమి క్వశ్చన్లు వస్తాయి అంటే క్వశ్చన్స్ అనేది సిలబస్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మీరు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇట్లా. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే స్కిల్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ రెండు ఒకటే. ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. దీనికి ఎటువంటి మార్కులు కానీ ఎటువంటి ఏది కూడా ఉండదు. ఇక అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం షార్ట్ లిస్ట్ చేసి టైపింగ్ అయితే పిల్లలు అయితే జరుగుతుంది. టైపింగ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఒకవేళ మీరు ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి కానీ 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మనకు 10 నిమిషాలు అయితే 5 మినిట్స్ అయితే మీకు టైం అయితే ఇస్తారు. ఈ 5 నిమిషాల్లోపు మీరు నిమిషానికి 35 వర్డ్స్ లాగా మీరు టైపింగ్ అయితే చేయాలి. అన్నీ కూడా కరెక్ట్ అయితే ఉండాలి. ఒకవేళ దానిలో మిస్టేక్స్ ఉన్నాయనుకోండి మీకు వాళ్ళు టార్గెట్ పెడతారు. ఎన్ని మిస్టేక్స్ అవ్వచ్చు, ఎన్ని మిస్టేక్ అవ్వకూడదు అనేది. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే కనుక 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు హిందీ టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ మీకు 5 మినిట్స్ మాత్రమే టైపింగ్కి టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఎగ్జాము, స్కిల్ టెస్ట్ ఇవి రెండు అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కానీ మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ ఏ పోస్టులకు సపరేట్ ఉంటుంది అండ్ గ్రూప్ సి పోస్టులకు సపరేట్ ఉంటుంది. ఇక్కడ మనకు డ్రైవర్ కానీ లేకుంటే జూనియర్ అసిస్టెంట్ కానీ మనకు గ్రూప్ సి పోస్టులు కాబట్టి ఎవరైతే జనరల్ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు 1000 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ వీళ్ళకి ఏంటంటే ఫుల్ ఎక్సెప్టెడ్ అనమాట. అంటే వీళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అండ్ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు 1000 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 1000 రూపీస్ పేమెంట్ కూడా ఎవరైతే దీనికి జాబ్ అనేది ఇంపార్టెంట్, సిన్సియర్గా ప్రిపేర్ అవుతాను అనుకునే వాళ్ళు మాత్రమే మీరు పేమెంట్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. లేదు వద్దనుకుంటే కనుక మీరు డ్రాప్ అయితే అవ్వండి. అంటే మీకు 1000 రూపీస్ వేస్ట్ అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మనకి ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే అయిపోయినా అనుకుంటున్నాను. మీకు ఇంకేం డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు, ఎటువంటి మనకు హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ లేని ఉద్యోగాలు అనమాట. కాబట్టి మీకైతే క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేసుకొని 80% మిస్ అయితే చేసుకోదండి. అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.